హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఇక్కడ ప్రకృతి అందాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ దేశంలో వ్యభిచారం అనేది లీగల్. అంతేకాదు వాటి కోసం ప్రత్యేకంగా లైసెన్సులు కూడా ఇస్తారు. ఇంకా ప్రపంచంలోనే అత్యధికంగా అరటి పండ్లను ఎక్స్పోర్ట్ చేస్తున్న దేశం ఇది. ప్రపంచంలోనే మరణశిక్షణ పూర్తిగా రద్దు చేసిన దేశం కూడా ఇదే. అంతేకాదు ఈ దేశంలో మనకు ప్రపంచంలో మరెక్కడా కనిపించని పక్షి జాతులు కూడా కనిపిస్తాయి. ఆ దేశం మరేదో కాదు, ఈక్వెడార్. అవును ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఈక్వెడార్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈక్వెడార్ ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్. ఇది దక్షిణ అమెరికాలోని ఒక దేశం. ఈ దేశానికి సరిహద్దులుగా ఉత్తరాన కొలంబియా, దక్షిణాన పెరు, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 2,83,561 స్క్వేర్ కిలోమీటర్లు. అలాగే ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 1,82,00,000. అత్యధిక జనాభా కలిగిన దేశాల జాబితాలో ఈక్వెడార్ 67వ స్థానంలో ఉంది. ఇక ఈ దేశం యొక్క రాజధాని నగరమైన క్విటో సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ఎంతో ఘనమైన చరిత్రను కలిగి ఉంది. ఈ నగరాన్ని 1978లో యునెస్కో ప్రపంచంలోనే గొప్ప వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా పెట్రోలియం, వ్యవసాయం అలాగే ఇతర ముడి సరుకులపై ఆధారపడి ఉంది. ఇక ప్రపంచంలోని ప్రకృతి యొక్క హక్కులను గుర్తించిన మొదటి దేశం ఈక్వెడార్. అవును, ప్రకృతి ఎదగడానికి మరియు అభివృద్ధి చెందడానికి హక్కు ఉందని ఈ దేశం గుర్తించింది. 2008లో పర్యావరణ పరిరక్షణ హక్కులను చట్టబద్ధత చేసి ప్రపంచంలోనే ఇలా చేసిన మొదటి దేశంగా గుర్తించబడింది. ఈక్వెడార్ ఇక ప్రపంచంలోనే మొదటి మరియు రెండవ యునెస్కో వారసత్వ ప్రదేశాలు ఈ దేశంలోనే ఉన్నాయి. అందులో మొదటిది గాలాపాగోస్ ఐలాండ్, రెండవది క్విటో రాజధాని నగరం. 1975లో ప్రారంభమైన వారసత్వ సదస్సులో వీటిని గుర్తించారు. ఇక 20వ శతాబ్దంలో మరణశిక్షణ పూర్తిగా రద్దు చేసిన దేశంగా ఈ ఈక్వెడార్ నిలిచింది. అలాగే ఈక్వెడార్ అరటి పండ్లను ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 300 రకాల అరటి పండ్లను పండిస్తారు. అంతేకాదు ఈ దేశ వంటకాలలో కూడా ఇవి ప్రధానమైనవిగా ఉన్నాయి. ఈ దేశంలో గల 6,263 మీటర్ల ఎత్తులో ఉన్న శంభోరాజు మౌంటైన్ ఈక్వెడార్లోనే ఎత్తైన పర్వతం. అంతేకాదు ఈ శంభోరాజు పర్వతం నిజానికి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉంటుంది. ఇక ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే ఎన్సీ బొలాడో ఈ దేశం యొక్క జాతీయ వంటకంగా గుర్తించబడింది. దీన్ని ఆల్కోల్ బిల్ ఫిష్ తో కలిపి తయారు చేస్తారు. ఈ వంటకాన్ని ఇక్కడ ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద తాబేలు ఈ దేశంలోనే ఉంది. ఇది 5 నుండి 6 అడుగుల ఎత్తులో దాదాపు 900 పౌండ్ల కంటే ఎక్కువ బరువే ఉంటుంది. ఈ దేశంలోని గాలాపాగోస్ దీవుల నుండి చిన్న తాబేలను అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. జంతువులను, తాబేలను ఇష్టపడే వారి కోసం ఈ చిన్న తాబేలను ప్లాస్టిక్ కవర్లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. అది ఈ జాతి తాబేళ్లకు ఒక పెద్ద శాపంగా మారింది. ఇక్కడ ఉండే పెద్ద తాబేళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఇవి దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాల్కానిక్ ఐలాండ్ నుంచి వలస వచ్చాయని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈక్వెడార్ ప్రధానంగా రోమన్ క్యాథలిక్ మతాన్ని ఆచరిస్తుంది. స్పానిష్ ఆక్రమణకు గురైన చాలా దేశాల మాదిరిగానే ఈక్వెడార్లో కూడా దాదాపు 75% ప్రజలు క్యాథలిక్ మతాన్ని ఆచరిస్తున్నారు. ఆ తర్వాత ప్రొటెస్టంటిజం 15% మంది ఉన్నారు. మిగిలిన మరికొంతమంది అసలు ఎటువంటి మతాన్ని అనేది ఆచరించరు. ఇక ఈ దేశంలో పురుషుల కన్నా మహిళలే యాక్టివ్గా ఉంటారు. అంతేకాదు వారి కుటుంబ పోషణలో కూడా వీరే ముందుంటారు. అనగా పిల్లల పోషణ, సంరక్షణ ఇలా మొత్తం కూడా వీరే చూసుకుంటారు. ఇక ఈ దేశంలో వ్యభిచారం అనేది లీగల్. ఇక్కడ రోడ్లపై మీకు ఎక్కడ పడితే అక్కడ వేశ్యగృహాలు కనిపిస్తాయి. వీటికి ఖచ్చితంగా లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. నిజానికి ఈ దేశ ఆర్మీ అధికారికంగా సెక్స్ వర్కర్లు. ఈ దేశంలోని పల్ల ప్రాంతాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సైతం అందుబాటులో ఉండే విధంగా చూస్తుంది. ఈక్వెడార్లో దాదాపు 10 రకాల జాతుల ప్రజలు నివసిస్తున్నారు. వారిలో ప్రధానంగా ఆచూర్, ఫిషియర్, జపారా, సెకోయో,
కోపన్ వంటి తెగల ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఈక్వెడార్లో ఎక్కువ పక్షులు ఉన్నాయి. ఈ దేశంలో దాదాపు 1600కు పైగా వివిధ రకాల జాతుల పక్షులు నివసిస్తున్నాయి. పక్షి ప్రేమికులకు ఈక్వెడార్ ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు. అలాగే ఈ దేశం అత్యధిక హమ్మింగ్ జాతి పక్షులు కలిగి ఉన్న దేశంగా నిలిచింది. మొత్తంగా ఈక్వెడార్లో దాదాపు 300 రకాలకు పైగా హమ్మింగ్ జాతుల పక్షులు నివసిస్తున్నాయి. ఇక ఈ దేశంలో ఫుట్బాల్ ఆట చాలా ఫేమస్. ఫ్రెండ్స్, ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే చాలు ఇక్కడ స్టేడియంస్ అన్ని ఫుట్బాల్ ఆటగాళ్లతో నిండిపోతాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ ఆటని ఇక్కడ వారు ఎంతో ఇష్టపడతారు. ఇక ఈక్వెడార్ జాతీయ జెండా 3 రకాల రంగులను కలిగి ఉంటుంది. అవి ఎరుపు, నీలం మరియు పసుపు. అందులో బ్లూ కలర్ స్పెయిన్ నుండి పొందిన స్వతంత్రాన్ని సూచిస్తుంది. అలాగే ఎల్లో ఫెడరేషన్ ఆఫ్ గ్రేటర్ కొలంబియాను గుర్తు చేస్తుంది. మిగిలిన ఎరుపు రంగు ధైర్యాన్ని సూచిస్తుంది. ఇక భూమి యొక్క దక్షిణ మరియు ఉత్తర అర్ధగోళాలను విభజించే ఊహాత్మక రేఖకే ఈక్వెడార్ అని పేరు పెట్టారు. నిజానికి ఈ పేరు స్పానిష్ ఎల్ ఈక్వెడార్ నుండి తీసుకొనబడింది. స్వతంత్రం కోసం చేసిన యుద్ధం తర్వాత వారు ఎక్వెడార్ పేరును రిపబ్లిక్ ఆఫ్ ఈక్వెడార్ గా మార్చుకున్నారు. ఇక చివరగా ఇక్కడ కరెన్సీ విషయానికి వస్తే ఈ దేశ ప్రస్తుత కరెన్సీని యునైటెడ్ స్టేట్ డాలర్ అని అంటారు. ఇక్కడ ఒక డాలర్ మనకు దాదాపు 85 రూపాయల 98 పైసలతో సమానం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈక్వెడార్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.